హల్లెలూయా. సామెతల గ్రంథము 18వ అధ్యాయము 1వ వచనం. వేరుండ గోరువాడు స్వేచ్ఛానుసారముగా నడుచువాడు, అట్టివాడు లెస్సైన జ్ఞానమునకు విరోధి. వేరుండడాన్ని గురించి ఇక్కడ దేవాది దేవుడు మనతో మాట్లాడుతున్నారండి. అంటే కలిసి లేనటువంటి స్థితి, ఒకటిగా లేనటువంటి స్థితి, ఒకే ఆలోచన లేనటువంటి స్థితి, చంచలత్వం ఇక్కడ మనకు కనిపిస్తుంది. రెండు రకాలైనటువంటి ఆలోచనలు ఇక్కడ మనకు కనిపిస్తున్నాయి. రెండు రకాలైనటువంటి మనుషుల గురించి ఇక్కడ దేవుడు మాట్లాడుతున్నారు. ప్రియ దేవుని సంగమా, ఎవరైతే వారికి ఉన్నటువంటి స్వార్థాన్ని బట్టి, లేకపోతే అవసరాలను బట్టి, లేకపోతే వారికి ఉన్నటువంటి వెసులుబాటుని బట్టి ఎవరైతే వేరుగా ఉండాలని ఆశపడతారో ప్రియ దేవుని సంగమా, వారు ఏంటంట స్వేచ్ఛానుసారముగా నడిచేటటువంటి వారు. అంటే కలిసి ఉండడంలో స్వేచ్ఛ లేదని భావిస్తూ స్వేచ్ఛను బట్టి నడవాలంటే వేరుగా ఉండాలని ఆశపడుతూ ఉండేటటువంటి వాళ్ళు దేనికి గుర్తుగా కనబడుతున్నారంటే, మంచిదైనటువంటి జ్ఞానము, గొప్పదైనటువంటి జ్ఞానము, దేవుడు అనుగ్రహించే జ్ఞానం ఏదైతే ఉందో అటువంటి జ్ఞానమునకు విరోధులుగా కనబడుతున్నారంటే దేవుడు అనుగ్రహించే జ్ఞానాన్ని తృణీకరిస్తున్నారు, దేవుని యొక్క బలమును తృణీకరిస్తున్నారు, దేవుని యొక్క బహుమానాలను తృణీకరిస్తున్నారు. ప్రియ దేవుని సంగమా, ఎవరు వీరు అంటే వేరుగా ఉండి ఆశపడేవారు. దేని నుండి వీరు వేరుగా ఉంటున్నారు అంటే వాక్యము నుండి వేరైనటువంటి స్థితి, సంఘము నుండి వేరైనటువంటి స్థితి, భక్తి నుండి వేరైనటువంటి స్థితి, దేవునితో సహవాసంలో నుండి వేరైనటువంటి స్థితి. ఇటువంటి స్థితి ఎవరిలో అయితే ఉందో వారు క్రీస్తు విరోధులుగా పిలువబడుతున్నారు. ఎందుకంటే దేవాది దేవునికి వాక్యం మాట్లాడుతుంది కదా, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట జ్ఞానమునకు మూలము. ఇదే జ్ఞానాన్ని ఎవరైతే వ్యతిరేకిస్తున్నారో, ఎవరైతే ఇటు జ్ఞానానికి విరోధంగా ఉంటున్నారో వారికి దేవుడు అంటే ఏం లేదట, భయం లేదు, భక్తి లేదు. భయం ఉన్నట్టు భక్తి ఉన్నట్టు నటిస్తున్నారు కానీ వాళ్ళ భయం కానీ భక్తి కానీ ఇస్మంతైనా కూడా కనపడడం లేదు. జాగ్రత్త ప్రియ దేవుని సంగమా, మరి రోజు దేవుడు ఎందుకని వాక్యాన్ని మనకు అనుగ్రహిస్తున్నారో, ఒకవేళ మనము దేవుని ఆజ్ఞల నుండి వేరైపోతున్నామేమో, దేవుని యొక్క సహవాసంలో నుండి వేరైపోతున్నామేమో, భక్తిలో నుండి వేరైపోతున్నామేమో, దేవుని క్రియలలో నుండి వేరైపోతున్నామేమో, ఒక్కసారి మనల్ని మనం పరిశీలన చేసుకుందాం. దేవునికి కానీ ఆయన అనుగ్రహించే జ్ఞానానికి కానీ మనము విరోధమై పోకుండానట్లుగా, ఒకవేళ దాని నుండి వేరైనటువంటి స్థితి కలుగజేసే నష్టాల గురించి దేవుడి రోజు మాట్లాడుతున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ లోకంలో అనుకుంటుంటారు కదా, నానుడి కలిసి ఉంటే కలదు సుఖము, కలిసి ఉంటే సుఖము ఉంటుందండి, కలిసి ఉంటే ఆనందం ఉంటుంది, కలిసి ఉంటే సంతోషం ఉంటుంది. ప్రియ దేవుని సంగమా, అదే వేరు అయిపోయినటువంటి స్థితి మనలో ఉంటే ఆ సంతోషాన్ని మిస్ అవుతాం, ఆ సమాధానాన్ని మిస్ అవుతాం, ఆనందాన్ని మనం మన జీవితంలో మిస్ అవుతాం. ప్రియ దేవుని సంగమా, కాబట్టి ఆ యొక్క వేరుండ కోరేటటువంటి వాడు జ్ఞానమునకు ఎలాగో విరోధో, మనము దేవునిలో ఉంటున్నటువంటి మనము దేవునికి కానీ ఆయన మనకు అనుగ్రహించే వాటికి కానీ వేరుగా ఉండ ఆశపడకూడదు, వేరుగా ఉండ ఇష్టపడకూడదు. ఆయన మనతోనూ మనం ఆయనతోనూ ఎలా ఉండాలి, కలిసి జీవించాలి, కలిసి అతకబడి జీవించాలండి. కలిసి ఎప్పుడైతే జీవిస్తామో అద్భుతాలు మన పట్ల జరుగుతాయి. హల్లెలూయా. ఒక పేట తాడైతే తెగుతుంది, రెండు పేటల తాడైతే మేబీ తెగేందుకు అవకాశం ఉంటుంది, ముప్పేట తాడైతే తెగదటండి. దేవుని యొక్క వాక్యం మనతో మాట్లాడుతుంది. నిజమే, ఈరోజు మనం ఒంటిగా ఉండి చాలా కార్యాలు ప్రభు యొద్ద నుండి పొందుకోలేకపోతున్నామేమో. సంఘముతో మనం అంటు కట్టుబడి ఉన్నప్పుడు కొన్ని పొందుకుంటాం. ఈ సంఘము మనము కలిసి ఏం చేయాలంటే పరిశుద్ధాత్మతో అంటు కట్టబడి ఉండాలి. హల్లెలూయా. ఎప్పుడైతే ఆ స్థితి లభిస్తుందో ప్రియ దేవుని సంఘం, అద్భుతాలు, ఆశీర్వాదాలు, మేలుగల కార్యాలు, శ్రేష్టమైన ప్రభువుకు ఇష్టమైనటువంటి కృపలు పొందుకునేందుకు అవకాశం కలుగుతుందండి. చూడండి మత్తయి సువార్త 12వ అధ్యాయం 25వ వాక్యాన్ని ఒక్కసారి ధ్యానం చేసుకుందాం. తనకు తానే విరోధముగా వేరుపడిన ప్రతి రాజ్యము పాడైపోవును, తనకు తానే విరోధముగా వేరుపడిన ఏ పట్టణమైనను ఏ ఇల్లైనను నిలవదు. దేవునికి స్తోత్రం చెప్తామండి. హల్లెలూయా. ఇక్కడ రాయబడి ఉన్నటువంటి మాటల ప్రకారము
యేసుక్రీస్తు ప్రభుల వారిని అంటున్నారట అందరూ, ఈయన ఎన్నో అద్భుతాలు చేస్తున్నాడు, ఎన్నో సూచక్రియలు చేస్తున్నాడు, ఎన్నో మేలుగల కార్యాలు చేస్తున్నాడు, ఎందుకు ఉపయోగపడేటటువంటి అద్భుతాలు ఈయన చేస్తున్నాడు. ఇవన్నీ ఈయన చేస్తూ ఉన్నారంటే గల కారణం ఏంటి అంటే దైవపు శక్తి వల్ల ఆయన కార్యాలు చేస్తున్నారు కానీ దేవుని శక్తి కాదు అనుకుంటున్నారట. అటువంటి వారందరితో దేవాది దేవుడు మాట్లాడుతున్నటువంటి విషయం ఏంటి అంటే, తనకు తానే విరోధముగా రూపించబడినటువంటి ఏ రాజ్యమైనా ఏ పట్టణమైనా సరే ఏమైపోతుందంటే, ఏ ఇల్లైనా నిలవదు, అది పాడైపోతుంది అనబడినటువంటి రీతిలో దేవుని యొక్క వాక్యం ఇక్కడ మనతో మాట్లాడుతుంది. దేవుని యొక్క వాక్యం మనతో మాట్లాడుతుంది కదా, వేరేగా ఉన్నటువంటి ఏ రాజ్యమైనా ఏ పట్టణమైనా ఏ ఇల్లైనా కానీ అది నిలవబడదు, పాడైపోతుంది. ఎందుకంటే నిలదొక్కునేటటువంటి శక్తి దానికి సరిపోదు. 100 మందిలో ఉన్నప్పుడు 100 మంది ద్వారా జరిగే పని 10 మందితో జరగదు కదా. అది ఒక పట్టణం. ఒక 10 మందితో ఉన్నటువంటి కుటుంబంలో నుండి ఒక 2 వేరైపోయి బయటకు వచ్చినప్పుడు 10 మంది ద్వారా జరిగేటటువంటి పని ఇక్కడ 2 ద్వారా జరగదు. కాబట్టి ఏమవుతుందంటే నష్టము కలుగుతూ ఉంది. అక్కడ ఏం కనిపిస్తూ ఉందంటే లోటు కనిపిస్తూ ఉంది. అక్కడ ఏం కనిపిస్తూ ఉందంటే సమృద్ధి లేని స్థితి కనబడుతూ ఉంది. ప్రియ దేవుని సంగమా, దేవాది దేవుడు ఈ రోజు మనతో మాట్లాడుతున్నాడు కదా. ఈ రోజు మనం దేవుల్లో ఉన్నాము అంటే మనకి సమృద్ధి, సంఘములో ఉన్నాము అంటే ఆశీర్వాదం, భక్తిలో ఉన్నాము అంటే మేలను చూడగలుగుతాం, ప్రార్థనలో ఉన్నాము అంటే దైవికమైనటువంటి కార్యాలను మనం పొందుకోగలుగుతాం. అంతేగాని వేటికి నాకు సంబంధం లేదు, నేను వేరుగా ఉండాలని అనుకుంటున్నాను. చాలాసార్లు మనం అనుకోం కానీ మన క్రియలు అలాగుంటాయండి. వేరుగా ఉండాలన్న ఆశ మనలో ఉండదు కానీ, వేరుగా ఉండాలన్న తలంపులు మనలో ఉండవు కానీ, కొన్నిసార్లు సహకరించక కొన్నిసార్లు పరిస్థితులు అనుకూలించక ఏమవుతామంటే కొంత దేవునికి దూరం అయిపోయే ప్రయత్నం చేస్తాం, కొంత మందిరానికి దూరం అయిపోయే ప్రయత్నం చేస్తాం. ఎప్పుడైతే ఇలాగ దూరం పెరుగుతూ పోతుందో ఏం జరుగుతుందంటే ప్రియ దేవుని సంగమా, నెమ్మదిగా దుష్టుడు ఏం చేస్తాడంటే మన పైన ఏలుబడి చేయడం ప్రారంభిస్తాడు. సాతానుకు విరోధంగా ఏ పని చేయదు. దయ్యము ఏ పనైనా చేసినప్పుడు దానికి అనుకూలంగానే చేసుకుంటుంది కానీ దానికి వ్యతిరేకంగా ఏ పని అయితే చేయదు. అది వ్యతిరేకంగా ఏ పని చేయగలుగుతుంది? దైవికమైన శక్తిని ఆపడానికి చేయగలుగుతుంది కానీ అది ఆపలేదు. దేవుని పిల్లలను ఆపడానికి చేయగలుగుతుంది కానీ అది ఆపలేదు. ఎప్పుడు ఆపలేదంటే మళ్ళా విశ్వాసం ఉన్నప్పుడు, మళ్ళా శక్తి ఉన్నప్పుడు, మళ్ళా బలం ఉన్నప్పుడు. యోబు పైన దుష్టుడు అంతగా ప్రభావితం చేయగలిగాడంటే దానికి గల కారణం ఏంటి అంటే యోబు విశ్వాసంలో ఎక్కడా పడిపోలేదు. ఇంకా నిలబడ్డాడు, ఇంకా నిలదొక్కున్నాడు. ఇంకా కఠినమైనటువంటి పరిస్థితులు వస్తున్నప్పటికీ రెట్టింపు బలంతో, రెట్టింపు వేగంతో ముందుకే కొనసాగాడు కానీ అమ్మ బాబా ఈ శ్రమల వల్ల కాదు అనబడినటువంటి స్థితిలో ఎక్కడ యోబు ఆగిపోలేదు. కాబట్టి సాతాను మరి ఇంకా ఉన్నతంగా, ఇంకా హెచ్చుగా యోబు మీద ప్రభావం చేయడం మొదలు పెట్టాడు. ఏది ఏమైనా అంతిమంగా సాతానే ఓడిపోయాడు కానీ యేసు నామం ఏమైంది? అక్కడ నిలబడింది. ఎవరి ద్వారా? యోబు ద్వారా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దుష్టుడు నీ నామాలను ఏర్పాటు చేసుకున్నప్పుడు, నిన్ను నన్ను తన యొక్క ప్రణాళికలో పెట్టుకున్నప్పుడు, నిన్ను నన్ను మనల్ని ముందుగా చూస్తూ ఉన్నప్పుడు ప్రియ దేవుని సంగమా, యోబులాగా మనం నిలబడినప్పుడు దేవుని నామానికి ఘనత కలుగుతుంది. యోబులాగా మనం నిలదొక్కున్నప్పుడు దేవుని నామానికి అల్టిమేట్ గా విజయం చేకూరుతుంది. ప్రియ దేవుని సంగమా, ఎక్కడైతే మనం చిన్న అవకాశం ఇస్తామో, ఎక్కడైతే దేవుడు ఏంటి నా ఎడల ఏ విధంగానూ సహాయపడడం లేదు, దేవుడు ఏంటి నన్ను విడిచిపెట్టేశాడు అనబడినటువంటి నిరాశ నిస్పృహలు కూడా మనం వెళ్ళామనుకోండి, సాతాను ఏలుబడి చేస్తాడు. ఎప్పుడైతే వాడు ఏలుబడి చేస్తాడో నెమ్మదిగా దైవికమైనటువంటి కార్యాలకు వాడు మనం దూరం చేస్తాడు, దేవుని పనికి దూరం చేస్తాడు, దేవుని సంధానానికి దూరం చేస్తాడు. ఇక పైన వాడు ప్రభావం చేయడం మొదలు పెడతాడండి. జాగ్రత్త ప్రియ దేవుని సంగమా. ఒక వ్యతిరేకమైనటువంటి, ఒక విరోధమైనటువంటి తలంపు మనలో పుట్టక మునిపే మనల్ని మనం వేరుగడం కాదు కానీ దేవునికి ఇంకా సమీపంగా జీవించడానికి ఇష్టపడాలి. హల్లెలూయా. దేవునికి ఎప్పుడైతే మనం సమీపంగా జీవిస్తామో, చూడండి ఇప్పుడు నేనున్నాను, నా చేతి నుండి ఏదైనా ఒకటి అందుకోవాలి అంటే ఈ ఫ్రంట్ ఉన్న 3 పిల్లలకి అది చాలా సులువు.
అదే ఆఖరిగా కూర్చున్నటువంటి వారు ఎవరైనా ఉన్నారు అంటే నా నుండి వారికి, వారి నుండి వారికి, వారి నుండి వారికి, ఆ చివరి దాకా వెళ్ళేటప్పటికి ఏంటంటే కొంత సమయం పడుతుంది. నాకు సమీపంగా ఉన్నవారు నా చేతిలో ఉన్న బహుమానాన్ని ఎప్పుడు అందుకుంటారు? ముందుగా అందుకుంటారు. హల్లెలూయా. వెంటనే అందుకోగలుగుతారు. హల్లెలూయా. మీరు నాకు ఏదైనా చెప్పాలి అన్నా మీరు ముందు ఉన్నారు కాబట్టి, నాకు సమీపంగా ఉన్నారు కాబట్టి మీ మాట చాలా స్పష్టంగా నాకు వినబడుతుంది. అది ఆఖరిగా ఉన్నటువంటి వారు మాట్లాడాలంటే వారు ముందు ఒకరికి చెప్పాలి, వారు మరొకరికి చెప్పాలి, మరొకరు ఇంకొకరికి చెప్పాలి. అలాగ నా దాకా వచ్చేటప్పటికి అది సమయం పడుతుంది. అండ్ నేను మాట్లాడిన మాట మరలా మీ దగ్గరికి రావాలంటే ఇంకా కాస్త సమయం పడుతుంది. అండ్ ఈ లోపు ఎన్నెన్ని మారిపోతాయో కదా. మాటకి మాట మారిపోతుంది. మీరు ఏదైతే అనుకుంటున్నారో ఆ మాట నా వరకు రాదు. నేను ఏదైతే అనుకుంటున్నానో ఆ మాట మీ వరకు రాదు. ప్రియ దేవుని సంగమా, మాటలో ఏముంటుందంటే స్పష్టత ఉండదు. అడిగిన దానిలో ఏముంటుందంటే స్పష్టత కనిపించదు. ప్రియ దేవుని సంగమా, పొందుకునే దానిలో కూడా ఏం కనపడుతుంది అంటే కొంత డిలే కనిపిస్తుంది. మనము దేవుని ఎదురు నుండి పొందుకునేవి ఏమైనా ఉన్నాయి అంటే అడుగుడి మీకు ఇవ్వబడును అంటున్నాడు దేవుడు. అడుగుతున్నాము అంటే తప్పకుండా ఇచ్చే దేవుడు. కానీ ఆలస్యం అవుతున్నాయి అంటే దేవునికి సమీపంగా ఉన్నామా, దూరంగా ఉన్నామా పరిశీలన చేసుకోవాలి. ఒకవేళ మనం దేవునికి దూరంగా ఉన్నాము అంటే సాతాను మన ప్రక్కనే ఉన్నాడు అనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. దేవుడి నుండి మనల్ని వేరు చేయడానికి వాడు ఇష్టపడుతున్నాడు, సిద్ధపడుతున్నాడు. వాడి క్రియలు కార్యాలు మన ద్వారా జరిగించుకోవడానికి వాడు మనల్ని ఏం చేస్తున్నాడు? వాడుకుంటున్నాడు. దేవుడు చెప్తాడట. ఇంకా ఎన్నిసార్లు చెప్పినా వినకపోతే ఏమవుతుందట? భ్రష్టత్వానికి వారిని అప్పగించేస్తాడంటే ఇంక విడిచిపెట్టేస్తాడు. ఈయన సహోదరుడు ఇంక నేను ఎంత చెప్పినా వేస్ట్, వృధా. చెవిటి వాడి ముందు శంఖం ఊదితే అంత ప్రయోజనం ఉండదు. ఈయన కుమార్తెకి నేను సహాయం చేసినా, నేను అద్భుతాలు చేస్తున్నా, వారి దగ్గర ఎలాగున్నాయి? వృధాగా ఉన్నాయి. కాబట్టి ఇంక నేను భ్రష్టత్వంతో కూడినటువంటి ఆత్మకు వారిని అప్పగిస్తున్నాను. అంటే వారి ఎడలో ఇంకా ఎంత మాత్రం దైవికమైన కార్యాలు ఉండవు, కానీ దుష్టుని యొక్క ఏలుబడి మాత్రమే వారి మీద ఉంటుంది. ప్రియ దేవుని సంగమా, జాగ్రత్త. ఆత్మతో ఏకమై ఉండాలి, ఆత్మలో లీనమై ఉండాలి, ఆత్మవత్సలమై ఉండాలి. మనకున్నటువంటి 24 గంటల్లో మనకి స్పృహ ఉన్నంతసేపు, మనకి తెలుస్తూ ఉన్నంతసేపు మనం దేవుని ఆరాధిస్తూనే ఉండాలి, దేవునికి సమీపంగానే ఉండాలి. మనం ఏ పని చేస్తున్నప్పటికీ దేవుని స్తుతిస్తూనే ఉండాలి. హల్లెలూయా. ఏదో ఒక రకంగా మన స్నేహితులతో మాట్లాడినట్టు దేవునితో మాట్లాడుతూనే ఉండాలి. మన పొరుగు వారితో మాట్లాడుతున్నట్లుగా దేవునితో మనం మాట్లాడుతూనే ఉండాలి. మన స్నేహితులు ఈ లోకంలో మనకి సంబంధించినటువంటి మన ప్రతి ఒక్క బంధం వాళ్ళ దేవుని తర్వాతే అయి ఉండాలి. హల్లెలూయా. మనకున్నటువంటి భర్త కావచ్చు, భార్య కావచ్చు, బిడ్డలు కావచ్చు, తల్లిదండ్రులు కావచ్చు, ఎవరైనా కావచ్చు, ఏదైనా సరే ప్రభుత్వం మన బంధం ఏదైతే కలిగి ఉన్నామో దాని తర్వాత ఎవరైనా. హల్లెలూయా. అట్టి బంధం ఈ రోజు నీలో నాలో మనం నిర్మించుకోవాలి. ఇది ఎటువంటి వారైనా వేరుపరచలేని బంధంగా ఉండాలి. హల్లెలూయా. అపోస్తలుడైన పౌలు అంటున్నాడు కదా, శ్రమ అయినా, హింస అయినా, నింద అయినా, అవమానాలైనా, ఉపద్రవాలైనా, శోధనలైనా, ఎదురెత్తులైనా, ఇటువంటివి ఎన్ని మా జీవితంలో కలిగినప్పటికీ క్రీస్తు ప్రేమ నుండి ఏది కూడా మమ్మలను ఎడబాపలేదు, వేరుపరచలేదు. దేవునికి స్తోత్రం కలుగునుగా. దేవుళ్ళలో మనం ఆ విధంగా ఉన్నామా? ప్రియ దేవుని సంగమా, క్రీస్తులో మనం ఆ విధంగా ఉన్నామా అండి? ఒక్కసారి మనల్ని మనం పరిశీలన చేసుకోవాలి. ప్రియ దేవుని బిడ్డలారా, చూడండి ఆదికాండ గ్రంథము 13వ అధ్యాయం 7వ వచనం ఒక్కసారి ధ్యానం చేసుకుందామా? అప్పుడు అబ్రహాము పశువుల కాపరులకును, లోతు పశువుల కాపరులకును కలహము పుట్టెను. ఆ కాలమందు కనానీయులు, పెరిజ్జీలు ఆ దేశంలో కాపురముండిరి. కాబట్టి అబ్రాము, మనము బంధువులము కనుక నాకు, నీకును, నా పశువుల కాపరులకును, నీ పశువుల కాపరులకును కలహం ఉండకూడదు. ఈ దేశమంతయు నీ ఎదుట ఉన్నది కదా, దయచేసి నన్ను విడిచి వేరుగా ఉండుము. నీవు ఎడమ తట్టునకు వెళ్ళిన ఎడల నేను కుడి తట్టునకును, నీవు కుడి తట్టునకు వెళ్ళిన ఎడల నేను ఎడమ తట్టునకును వెళ్ళునని
లోతుతో చెప్పాను. చాలండి. ఆ రోజుల్లో దేవాది దేవుడు అబ్రహామును పిలుచుకున్నాడు. 12వ అధ్యాయం ప్రారంభంలో ఉంటుంది. అబ్రహామా, నువ్వు లేచి నీ దేశం నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ యొక్క జనాంగం అంతట్లో నుండి బయలుదేరి నేను నీకు చూపించే దేశానికి నువ్వు వెళ్ళాలి అని దేవుడు పిలుచుకున్నప్పుడు అబ్రహాముతో పాటుగా బయలుదేరి వచ్చినటువంటి వాడు ఎవరండి? లోతు కుటుంబం. అబ్రహాముతో పాటు లోతు కూడా బయలుదేరి వచ్చినప్పుడు వాళ్ళకు ప్రదేశం వరకు వచ్చినప్పుడు ప్రియ దేవుని సంఘం అక్కడ ఏం జరిగిందంటే, వారు అబ్రహాము కానీ లోతు కానీ కలిసి నివసించలేనంత గొప్ప ఆస్తి, అంటే ఆ యొక్క గొర్రెలు ఇవన్నీ ఎక్కువైపోయి ఉన్నప్పుడు ప్రియ దేవుని సంఘమా, వారి కాపర్లకి వీరి కాపర్లకి మధ్య ఏం జరుగుతుందంట? కలహం కలుగుతుంది. విరోధానికి ముందు కలిగేది ఏంటంటే కలహం. అబ్రహాము పశువుల కాపర్లకి లోతు పశువుల కాపర్లకి మధ్యలో గొడవ జరిగింది. గొడవ జరిగినప్పుడు అబ్రహాం వచ్చి అంటున్నాడు, మన ఆస్తి ఇరువురం కలిసి నివసించలేనంత ఎక్కువైపోయింది కాబట్టి ఒక పని చేద్దాం, మనం ఇక కలిసి ఉండద్దు, వేరుగా ఉందాం. నువ్వు కుడి తట్టుకెళ్తే నేను ఎడమ తట్టుకెళ్తాను, ఒకవేళ నువ్వే ఎడమ తట్టుకెళ్తే నేను కుడి తట్టునకు వెళ్తాను అని అబ్రహాం అన్నాడు. అయితే దైవికుడిగా, భక్తిపరుడిగా, ఆ యొక్క ఆత్మీయానుసారుడిగా లోతు ఏం చేయాలంటే, ఆ విధంగా కాదు, ఏది ఏమైనా మనం బంధువులం, మనం ఆత్మీయులము, ఒకరితో ఒకరు సహవాసం కలిగి ఉన్నవారము, మనము మన కాపరులతో, మన గొర్రెల కాపరులతో మనం మాట్లాడుకుందాం, ఏది మేలో అది చేసుకుందాం అనబడినటువంటి ఆలోచన ఎవరిలో లేదండి? లోతులో లేదు. వెంటనే తలెత్తి పైకి చూసేటప్పటికి సొదొమ గొమొర్రా అనబడినటువంటి ప్రాంతాలు చూడడానికి చాలా రమ్యంగాను పచ్చనిగా ఉన్నప్పుడు లోతు తన చేతి చూపించాడు. ఇదిగో ఆ యొక్క చోటు చక్కగాను పచ్చగాను ఉంది కదా, ఆ ప్రదేశానికి నేను నా యొక్క కుటుంబము, నా యొక్క ఆస్తితో కూడా నేను వెళ్ళిపోతానని చెప్పి బయలుదేరి ప్రయాణమై వెళ్ళాడండి. ఈ సొదొమ గొమొర్రా అనబడినటువంటి ప్రాంతం ఎటువంటిదంటే పాపిష్టిభరితమైనటువంటి ప్రాంతము, పాపముతో నింపబడి ఉన్నటువంటి జనాంగము ఆ యొక్క ప్రాంతంలో ఉన్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, అది అంతా ఎరగలేనటువంటి వాడిగా ఉన్నటువంటి ఒక లోతు తాను తన కుటుంబాన్ని తీసుకుని అక్కడికి వెళ్ళినప్పుడు ఆ యొక్క ప్రజలందరూ పాపంతో ఉన్నారు. లోతు కుటుంబం మాత్రం వేరుగా ప్రత్యేకించబడిన వారిగా ఉన్నారు. ఒకనొక రోజు వచ్చింది, దేవుడు అబ్రహాముతో మాట్లాడుతున్నాడు, నేను సొదొమ గొమొర్రాలను నాశనం చేయాలనుకుంటున్నాను. అబ్రహాం చాలా బ్రతిలాడే ప్రయత్నం చేశాడు, చాలా కాపాడే ప్రయత్నం చేశాడు, కానీ అబ్రహాము ఎన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ ఏ ప్రయత్నం కూడా ఏమవ్వలేదు, ఫలించలేదు. అబ్రహాం నీ కోసం నేను ఒక్కటి మాత్రం చేయగలుగుతాను. ఏంటి ప్రభు అంటే, లోతు కుటుంబాన్ని నేను కాపాడగలుగుతాను తప్ప సొదొమ గొమొర్రాలను నేను కాపాడలేను అని చెప్పినప్పుడు అబ్రహాం దాన్ని అంగీకరించినప్పుడు లోతు కుటుంబాన్ని అంతటినీ తీసుకుని దేవుని దూత తను చేపట్టుకొని వెంబడిస్తూ ఉన్నప్పుడు ఎవరైతే వెనక తట్టు తిరిగి చూస్తారో వారు ఇక్కడే ఉండిపోతారు. వెనుదిరిగి చూడకుండా ఎవరైతే నన్ను వెంబడిస్తారో మీరు మాత్రం బ్రతుకుతారు అని చెప్పి దేవుని దూత ముందుగానే చెప్పాడు. లోతు చేపట్టుకున్నాడు దేవుని దూత. ఆయనకి తన పిల్లలు తన హస్తాలు పట్టుకున్నారు. పిల్లల హస్తాలు పట్టుకుంది ఎవరు? తన భార్య. ఇంకా వెనక నుండి ప్రారంభమైపోయింది దేవుని యొక్క ఊగ్రత ఆ యొక్క సొదొమ గొమొర్రా ప్రాంతాల మీద. అయ్యో ఏదో జరగడానికి ఏదో జరుగుతుంది, నా ఆస్తి అంతా ఏమో అయిపోతుంది, నా అంతా కోల్పోతున్నానని అనబడినటువంటి ఆలోచన కలిగి ఉందో మరి ఏం కలిగి ఉందో నాకు తెలియదు, కానీ లోతు భార్య వెనుతిరిగి చూసినప్పటికీ ఆమె ఏమైపోయిందట? ఉప్పు స్తంభం అయిపోయింది. ముందుకు చూస్తున్నటువంటి వారందరూ ఏమయ్యారు? ఆ యొక్క దేవుని ఉగ్రతలో నుండి తప్పించబడ్డారు. హల్లెలూయా. అయిపోయింది. ఇలాగ ముందు కొనసాగుతున్నప్పుడు ఆ యొక్క ప్రాంతపు వారు ఎవ్వరూ మిగలలేదట. అందరూ సమూలంగా నాశనం అయిపోయారు. ఈ యొక్క లోతు కుమార్తెలు ఏం చేశారంటే, ఇంక మాకు వివాహం అయ్యేందుకు అవకాశం లేదు, ఇంక మేము వివాహం చేసుకోవడానికి మాకంటూ ఎవరూ లేరనబడినటువంటి ఆలోచనతో ఏం చేశారంటే తమ తండ్రితోనే పిల్లల్ని కనాలి అనబడినటువంటి నిర్ణయానికి వచ్చి వారు శపితులైపోయారు. ప్రియదేవుని సంగమా, లోతు యొక్క పిల్లలు. ఎందుకు నేను ఈ మాటలు చెప్తున్నానంటే, వేరైపోవాలి అన్న ఆలోచన లోతులో లేదు, వేరుగా వెళ్ళిపోవాలి అన్న ఆలోచన లోతులో లేదు. ఇద్దరు కలిసి ఒక మాట అనుకున్నారు, ఎరువురు కలిసి ఒక నిర్ణయానికి రావాల్సింది. కలిసి ఉండడంలో
ఎస్టిమేట్ చేసుకోలేకపోయాడు లోతు. ఆ యొక్క లాభాన్ని అంచనా వేసుకోలేకపోయాడు లోతు. వెళ్ళి పాపిష్టి జనాంగం మధ్యలో పడ్డాడు. వెళ్ళి శాపాన్ని కొని తెచ్చుకున్నాడు. తన భార్య ఏమో ఉప్పు స్తంభంగా మిగిలిపోయింది. ఈరోజు అల్ప విశ్వాసులైన ప్రతి ఒక్కరికి, అవిశ్వాసులైన ప్రతి ఒక్కరికి, దేవుని ఆజ్ఞలు తృణీకరిస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి సాక్ష్యంగా లోతు భార్య ఉప్పు స్తంభంగా ఇప్పటికీ అదే ప్రదేశంలో నిలబడి ఉంది. అవిశ్వాసులకి, భక్తిహీనులకి, పాపిష్టి ప్రజలకి, లోకం వైపు చూసే వారికి ఒక సాదృశ్యంగా కనబడుతుంది లోతు యొక్క భార్య. ఒక్కసారి దేవుళ్ళలోకి వచ్చాము అంటే వెనుతిరిగి చూడకూడదు. ఒకసారి దేవుళ్ళలోకి అడుగు వేసాము అంటే వెనకాల ఏమైపోతున్నా సరే వెనుతిరిగి చూడకూడదండి. హల్లెలూయా, హల్లెలూయా. మన ముందు క్రీస్తు ఉండాలి, మన ముందు సిలువ ఉండాలి, మన ముందు దేవుని ఆజ్ఞలు ఉండాలి, దేవుని మాటలు ఉండాలి, భక్తి మన ఎదురు కనపడాలి. ఇంకా నేను దేవుని కొరకు ఏం చేయగలను ఆశ మనలో కనపడాలి. దేవుని కొరకు ఇంకా నేను ఎటువంటి త్యాగాలు చేయగలను అనేటువంటి ఆలోచన కూడా మనం క్రీస్తులో ముందు కొనసాగాలి. కానీ వెనుతిరిగి చూసే ఆలోచన కానీ, వెనుతిరిగి చూసే అనుభవాలు కానీ మనం ఎందుకు ఉండకూడదు ప్రియ దేవుని సంగమా. దీనంతటి గల కారణం ఏంటి అంటే వేరుగా వారు ఎప్పుడైతే వెళ్ళాలి అనుకున్నారో, వేరు అయిపోవాలని ఎప్పుడైతే ఒక తీర్మానం తీసుకున్నారో, దీనంతటికి కారణం అక్కడ మొదలైంది ప్రియ దేవుని వెళ్ళారు. ఈరోజు దేవుడు నీతో నాతో మనతో మాట్లాడుతున్నాడు కదా, ఏ విషయంలోనూ ఏ స్థితిలోనూ మనము వేరుగా ఉండడానికి అవకాశమే మనలోనికి రాకూడదు. హల్లెలూయా. వేరుండే గురువాడు స్వేచ్ఛానుసారంగా నడిచేవాడు. అటు వాడు లెస్సైన దేవుని జ్ఞానములకు విరోధి. ఎవరైనా కలుపుతారు. ఎటువంటి సందర్భమైనా మనకు కలగచ్చు. ఇలాగ ఉంటే నువ్వు నష్టపోతావేమో, ఇలాగ నువ్వు చేస్తే నువ్వు లాభాన్ని పొందుకుంటావు అని చెప్పేవారు ఎందరో ఉంటారు ప్రియ దేవుని సంగమం. కానీ దేవుని వాక్యాన్ని తెలిసిన వారుగా, దేవుని ఆజ్ఞలను అనుసరిస్తున్న వారంగా, దేవునిలో నడిచే వారంగా మనం ఉన్నప్పుడు ప్రియ దేవుని సంగమా ఏది క్రీస్తులో నుండి మనల్ని వెనకకు లాగడానికి ఇక్కడ నష్టపోయేది ఎవరో కాదండి. ఇక్కడ నష్టపోయేది ఎవరో కాదు, కానీ మనము మాత్రమే ఇక్కడ నష్టపోయేది. మనుషుల వరకంటే నష్టమైతే ఈ రోజు పోతుంది, ఈ రోజు కాకపోతే రేపు నష్టం తీసివేయబడుతుంది, రేపు కాకపోతే మరొక రోజు కాకపోతే ఇంకొక రోజు ఆ నష్టం లాభంగా మారుతుంది. అదే దేవుని ద్వారా కలిగినటువంటి నష్టమైతే ఆ నష్టాన్ని తీసివేసే నాదుడే ఈ లోకంలో ఎవరు కూడా ఉండరు. దేవుడు మనల్ని ప్రేమించి ఇటు స్థితిని ఇచ్చారు, ఇటు కృపనిచ్చారు, ఇటు అవకాశాలు ఇచ్చారు. వీటి నుండి మనం ఎంతైనా వేరుగా ఉండాలని ఆశపడకూడదు. భక్తిలో జీవిద్దాం, దేవునికి సమీపంగా జీవిద్దాం, దేవునికి ఇష్టంగా బ్రతుకుదాం, ఆయనలో ఆయన ఎందు ఆనందిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని చిత్తానికి ఎప్పుడైతే దూరం అవుతామో, దేవుని చిత్తానికి ఎప్పుడైతే వేరుగా ఉంటామో, దుష్టుడు నెమ్మదిగా మనల్లోనికి వాడు ఆహ్వానం పొందుకుంటాడు, మనల్ని వాడు తన స్వాధీనంలోకి తీసుకుంటాడు ప్రియ దేవుని సంగమా. చిన్న అబద్ధమే కదా, చిన్న దొంగతనమే కదా, చిన్న చేయరాని కార్యమే కదా, చిన్నదైనా పెద్దదైనా ఏదైనా ఒకటేనండి. దేవునికి దూరం అవడానికి ఏ కారణమైనా ఒకటే. దేవుని నుండి దూరం అయ్యే ఏ కారణాలు మన దగ్గర ఉండడానికి వీల్లేదు. దేవుని నుండి దూరం చేసే ఏ ఆలోచనలు మన దగ్గర ఉండడానికి వీల్లేదు. దేవుని ప్రేమ నుండి ప్రక్కకు తొలగించే ఎటువంటి క్రియలు మన ఎందుకు ఉండడానికి వీల్లేదు. హల్లెలూయా. రోజు మన జీవితంలో దేవునికి వ్యతిరేకమైన విగ్రహాలు, దేవునికి అయిష్టమైనటువంటి విగ్రహాలు, దేవుడు వద్దు కాదు అంటున్నటువంటి విగ్రహాలు ఏమి మనలో ఉన్నప్పటికీ కొట్టబడతాం, శ్రమపరచబడతాం, ఇబ్బంది పరచబడతాం. యేసు నామములో వాటిని తీసివేసుకుంటే అద్భుతాలు చూస్తాం. గ్రంథం 16వ అధ్యాయం 16వ వచనం. అబ్రాము దాని శ్రమ పెట్టినందున ఆమె యొద్ద నుండి అది పారిపోగా యెహోవా దూత అరణ్యములో నీటి బుగ్గ యొద్ద, అనగా షూరు మార్గములో బుగ్గ యొద్ద ఆమెను కనుగొని, శారాయి దాసి అయిన హాగరు, ఎక్కడి నుండి వచ్చితివి, ఎక్కడికి వెళ్ళుచున్నామని అడిగినందుకు అది నా యజమానురాలైన సారాయి యొద్ద నుండి పారిపోవచ్చున్నాను అనను. అప్పుడు యెహోవా దూత నీ యజమానురాలి యొద్దకు తిరిగి వెళ్ళి ఆమె చేతి క్రింద అణిగి ఉండమని దానితో చెప్పను.
ఇక్కడ చదవబడిన మాటలు మనకు అర్థమవుతూ ఉన్నాయి. అబ్రాముకు శారా భార్యగా ఉంటున్నప్పుడు శారా ఏం చేసిందంటే, ఇంకా నాకు పిల్లలు కలగరేమో అనబడినటువంటి ఉద్దేశం చేత హాగరు అనబడినటువంటి తన దాసిని తన భర్త అయినటువంటి అబ్రహాంకి ఇచ్చి వివాహం చేస్తుంది. వివాహం చేసినప్పుడు ఇప్పుడు శారా దాసి అయినటువంటి హాగరు గర్భవతి అయిందట. ఎప్పుడైతే ఆమె గర్భము దాల్చిందో ప్రియ దేవుని సంగమా, తన యజమానురాలైనటువంటి శారా ఆమె దృష్టికి ఎలాగైపోయిందట, నీచమైన దానిగా అయిపోయిందట. చూడండి, చాలాసార్లు బ్రతకమని బ్రతకనిమ్మని బ్రతుకునిస్తే ఆ యొక్క బ్రతుకునిచ్చినటువంటి కృతజ్ఞత కూడా చూపలేనటువంటి వ్యక్తుల్ని మనం మన జీవితాల్లో చాలామందిని చూస్తామండి. ఇచ్చిన అవకాశాన్ని దుర్వినియోగపరుచుకునేటటువంటి వారిని అందరం చూస్తున్నాం. తన భర్తకు తానే భార్యను చేసింది, ఇంటిలో పని మనిషిని. ఎప్పుడైతే భార్యను చేసిన తర్వాత ఆమె అలాగే మంచిగానే ఉండడం మానేసి ఏం చేసిందంటే, ఏదో నాకు లేని ఘనత నాకు కలిగింది అనబడేటువంటి ఆలోచనతో ఏం చేసిందంటే, తన యజమానురాలి మీద ఏం చేయడం అంటే అజమాయిషి చేయడం మొదలుపెట్టింది. ఆమె మీద అధికారం చలాయించడానికి, ఆమె మీద పెత్తనం చలాయించడం మొదలు పెట్టేటప్పటికి, నువ్వెంత, నీ బ్రతికెంత, నీ స్థితి ఎంత, నీ స్థాయి ఎంత, నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు, తిరిగి వెళ్ళిపోమంది. ఎవరు? శారా. ఆమె గమ్యం లేదు, ఆమె ప్రయాణానికి అర్థం లేదు. ఇంట్లో నుంచి తరిమేస్తే ఎటు వెళ్ళాలో తెలియదు, ఎక్కడికి వెళ్ళాలో తెలియదు, ఎలాగ బ్రతకాలో తెలియదు. బ్రతికేందుకు అవకాశమే లేని ఆమె జీవితంలో ఇక వేరే ఏ దారి లేనప్పుడు, వేరే ఏ మార్గము లేనప్పుడు, వేరే ఏ అతి గతి ఆమెకు లేనప్పుడు దేవుడు ఆమెను దర్శించాడు. హాగరు పిలుస్తున్నాడు దేవుడు, ఎందుకు అలాగున్నావు? నేను నా ఇంట్లోంచి వచ్చేసాను. ఎందుకు వచ్చేసావు? నేను నా యజమానురాలైన శారాని నేను బాధ పెట్టి ఆమె ఇంట్లో నుండి పొమ్మంటే నేను బయటకు వచ్చేసాను అంటాడు. దేవుడితో తామెతో అంటున్నాడు కదా, మరలా తిరిగి నువ్వు నీ ఇంటికి వెళ్ళు. నీ ఇంటికి వెళ్ళిన తర్వాత ఆమె చేతి క్రిందలు ఎలా ఉండాలి? చాలా స్పష్టంగా మాట రాయబడి ఉందండి. ఆమె చేతి క్రింద నువ్వు అడిగి ఉండమని దేవుని యొక్క వాక్యం మాట్లాడుతుంది. అండ్ అదేవిధంగా మా పత్రికల్లోకి మనం వెళ్తే, మీరు ఏ పిలుపుతో పిలువబడ్డారో పిలువబడినటువంటి పిలుపును మర్చిపోక ఆ పిలుపుని బట్టి ప్రభు పరిచర్యలో పాల్పొప్పులు పొందాలి అనబడినటువంటి మాట రాయబడి ఉంది. హాగరు పిలువబడింది దేవుని ద్వారా. ఎలాంటి పిలుపుతో? నీ యజమానురాల చేతి క్రింద అణిగి ఉంటేనే ఆశీర్వాదం. నీ యజమానురాల చేతి క్రింద నువ్వు ఏదైతే తగ్గించుకొని ఉంటే అది నీకు మేలు. ఎప్పుడైతే దేవుడితో తామెతో మాట్లాడాడో, మరలా అన్ని విడిచిపెట్టేసి తిరిగి తన యజమానురాల దగ్గరికి వెళ్ళింది, క్షమాపణ అడిగింది, మరలా తిరిగి ఆమె దయను పొందుకుంది. మరలా ఆమె ఇంట్లో ఎలాగ బ్రతికెత్తుందంటే, అన్ని రకాలుగా అన్ని విడిచిపెట్టేసుకొని దేవుడు ఆమెతో ఎలాగ బ్రతకమని చెప్పాడో అలాగే బ్రతకడం మొదలుపెట్టింది. దేవునికి స్తోత్రం కలుగునగాక. ఇప్పుడు దేవుడు ఆశీర్వదిస్తున్నాడు. మరియు యెహోవా దూత, ఇదిగో యెహోవా నీ మొరను వినును, నీవు గర్భవతి ఉన్నావు, నీవు కుమారుని కన్య, అతనికి ఇష్మాయేలు అని పేరు పెట్టుదువు. అతడు అడవి గాడిద వంటి మనుష్యుడు, అతని చెయ్యి అందరి చేతులు అతనికి విరోధముగా ఉండును. అతడు తన సహోదరులు అందరి ఎదుట నివసించునని దానితో చెప్పాడు. గర్భవతి అవుతావు, కుమారుని కంటావు, అతనికి ఏమని పేరు పెడతావు? ఇష్మాయేలు అనే పేరు పెడతావు. ఇష్మాయేలు అనబడేటువంటి మాటకు అర్థం ఏంటండి? దేవుడు వింటాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుడు విన్నాడు, కుమారుని ఇచ్చాడు. ఆ కుమారుడు అబ్రహాము ఇంటిలోనే శారా ఎదుటే పెరుగుతూ పెద్దవాడయ్యాడు. హల్లెలూయా, హల్లెలూయా. మరలా కొన్ని పరిస్థితులు అనుకూలించలేదు, మరలా వేరే ఎందుకు అవకాశం కలిగింది. వాక్యం వింటున్నటువంటి ప్రియ దైవ జనాంగమా, ఈమెలో వచ్చినటువంటి ఆ యొక్క విరోధాన్ని బట్టి, ఆ యొక్క వ్యతిరేకమైనటువంటి స్థితిని బట్టి, ఆ వ్యతిరేకమైనటువంటి ఆలోచనను బట్టి ప్రియ దేవుని సంగమా, తన యొక్క కుటుంబానికి దూరం అయిపోతున్నప్పుడు దేవుని కృప ద్వారా దేవుడు మరలా తిరిగి కలిపాడు. కలిపిన దానికి ఆమె ఏం చేసిందంటే తన జీవితంలో గొప్పదైన ఆశీర్వాదాన్ని చూసింది. హల్లెలూయా.
ఎప్పుడైతే ఆమె అక్కడే అలాగే ఉండిపోయి ఉంటే ఆమెను బ్రతికించే అవకాశమే ఎవరికి అక్కడ లేదండి. ఆమెకు బ్రతకలేదు. ఆమె గర్భవతి అయినప్పుడు ఆ గర్భంలో నుండి కుమారుడు కూడా వచ్చేందుకు అవకాశం అక్కడ లేదు. ప్రియ దేవుని సంగమా, దేవుడు ఆమెను జ్ఞాపకం చేసుకున్నాడు. ఆమె మొరను దేవుడు విన్నాడు కనుక ఇష్మాయేలు దేవుడు బహుమానంగా ఇచ్చాడు. హల్లెలూయా. దేవుడు మనల్ని చూస్తున్నాడు. దేవునిలో నుండి వేరైపోతున్నటువంటి మనము వాక్య ద్వారా తిరిగి మరలా దేవునికి సమీపంగా జీవిస్తే ఒక బహుమానం దేవుడు మన కొరకు దాచి ఉంచాడు. ఒక ఆశీర్వాదం దేవుడు మన కొరకు దాచి ఉంచాడు. ఒక మేలైన ప్రభు కార్యము దేవుడు మన కొరకు దాచి ఉంచాడు. ప్రియ దేవుని సంగమా, అట్టి ప్రభు కార్యాలు నీవు నేను మనం పొందుకోవడానికి, అట్టి దేవుడు అనుగ్రహించే బహుమానాలు మనం మన జీవితంలో పొందుకోవడానికి మనం ఇష్టపడాలి, సిద్ధపడాలి. ప్రియ దేవుని సంగమా, అట్టి మిత్రులను చూద్దాం. చూడండి, రూతు గ్రంథం 1వ అధ్యాయం 21వ వచనం. నేను సమృద్ధి గలదానై వెళ్ళితిని, యెహోవా నన్ను రిక్తురాలినిగా తిరిగి రాచేసాను. బెత్లెహేము రొట్టెల గృహము ఆశీర్వాద పేరులో ఈ బెత్లెహేము అనబడినటువంటి రొట్టెల గృహాన్ని విడిచి కరువు అనబడినటువంటి చిన్న కారణం చేత తన కుటుంబంతో సహా వెళ్ళింది. ఎవరండి? నయోమి అనేటటువంటి ఒకనొక స్త్రీ. ఎప్పుడైతే ఈమె అన్ని కలిగినటువంటి దానిగా వెళ్ళిందో ప్రియ దేవుని సంగమా, వేరుగా వెళ్ళిపోయింది. దేవునిలో నుండి, దేవుని జనాంగంలో నుండి, దేవుని ప్రణాళికలో నుండి, దేవుని పిలుపులో నుండి, దేవునికి సంబంధించిన సమస్తంలో నుండి వేరైపోయి వెళ్ళిపోయింది. గల కారణం ఏంటంటే కరువు. తినడానికి ఆహారం లేదు, బ్రతకలేకపోతున్నాను. నయోమి యొక్క ముందు అనుభవం చూసినప్పుడు ఏసావు జ్ఞాపకం వస్తున్నాడు. ఒక్క పూట కూటి కోసం తన జ్యేష్ఠత్వాన్ని అమ్మి వేసుకున్నటువంటి ఏసావు వంటి భ్రష్టుడు అని వాక్యం చదివిస్తుంది. ఈమె కూడా కరువు అనేటువంటి చిన్న కారణం చేత సమృద్ధి కలిగినటువంటి స్థితిని విడిచిపెట్టేసింది. అందరినీ విడిచిపెట్టింది, అన్నింటినీ విడిచిపెట్టింది. తిరిగి అక్కడ క్షేమంగా బ్రతుకుదామని వెళ్ళింది. కానీ అక్కడ క్షేమము కాదు కదా, ఆహారం కాదు కదా, అందరినీ తన జీవితంలో కోల్పోయింది. మొదటిగా తన భర్తను కోల్పోయింది, రెండవదిగా తన కుమారుడిని, మూడవదిగా తనకున్నటువంటి ఇంకో కుమారుడిని కోల్పోయింది. అందరినీ కోల్పోయి మరలా తిరిగి బెత్లెహేములో అడుగుపెట్టింది. అలాగా పెత్తురాలిగా, ఏమీ లేని దానిగా అడుగుపెట్టింది. చూడండి, ఇక్కడ నేను చెప్తున్నటువంటి మాటలు ఏంటి అంటే, ఎవరైతే వేరుగా ఉండాలి అని ఆశపడుతున్నారో, ఆ వేరుగా ఉండేటటువంటి ఆశను బట్టి నశించిపోయారో, శపితులైపోయారు. కానీ వారు చేసింది తప్పిదము, వారు చేసింది తప్పని తెలుసుకొని తిరిగి ఎవరైతే మరలా తిరిగి వచ్చారో వారు ఆశీర్వాదం పొందుకున్నట్లుగా, వారు దేవుని బహుమానం పొందుకున్నట్లుగా దేవుని యొక్క వాక్యం ఇక్కడ మనతో మాట్లాడుతుంది. లోతుని చూసినప్పుడు ప్రియ దేవుని సంగమా, లోతు వెళ్ళిపోయాడు, వెనుతిరిగి చూడలేదు. ఆ యొక్క నష్టము కష్టంతో వారి యొక్క చరిత్ర ముగించబడింది. ఆ యొక్క హాగని చూసుకున్నప్పుడు ఆమె వెళ్ళిపోయింది, దేవుని మాటను బట్టి తప్పు తెలుసుకొని తిరిగి వచ్చి ఆశీర్వాదం పొందుకుంది. ఒక రోజును చూసుకున్నప్పుడు ఆమె అన్ని వదిలేసి వెళ్ళిపోయింది, అన్ని కోల్పోయింది, చేసిన తప్పుకు ప్రతిఫలం పొందుకుంది. మరలా తను చేసిన తప్పు అని తెలుసుకొని మరలా తిరిగి ప్రవేశించినప్పుడు రెట్టింపు ఆశీర్వాదం, రెట్టింపు ఘనత, రెట్టింపు మేలు అన్ని తన జీవితంలో రెట్టింపుతో చూసుకుంటూ వచ్చిందండి. హల్లెలూయా. ఈరోజు దేవుని యొక్క వాక్యం మనతో మాట్లాడుతుంది కదా, వేరై ఉండడం వల్ల ఏమీ చేయలేమట. ఒకవేళ దేవునికి దూరం అయిపోతూ ఉంటే ఇదే తగినటువంటి సమయం, ఇదే అనుకూల సమయం. యోహాను సువార్త 15వ అధ్యాయం 5వ వచనం. ఎవడు నా యందు నిలిచి ఉండునో, నేను ఎవని యందు నిలిచి ఉండునో వాడు బహుగా ఫలించును. నాకు వేరుగా ఉండి, చెప్దామండి, అందరం చెప్దాం, నాకు వేరుగా ఉండి మీరు ఏమీ చేయలేరు. ద్రాక్షవల్లితో అంటుకట్టబడి ఉండాలి. ఎప్పుడైతే తీగ ద్రాక్షవల్లితో అంటుకట్టబడి ఉంటుందో, వ్యవసాయకుడు వేసేటటువంటి ఆ యొక్క మొక్కకు సంబంధించినటువంటి నీరు ఏదైతే ఉందో, ఆహారం అంటే దానికి సంబంధించినటువంటి సంరక్షణ ఏదైతే ఉందో, ఆ యొక్క ద్రాక్షవల్లిలో నుండి తీగలోనికి వెళ్తాయి. ఆ తీగ అనేది ద్రాక్షవల్లితో అంటుకట్టబడి ఉండదు అంటే ఏమవుతుంది? ఎండిపోతుంది. ఎండిపోయిన తర్వాత ఏమవుతుంది? ఫలింపు ఉండదు. ఎండిపోతుంది, ఫలింపు ఉండదు. అప్పుడు ఏం చేస్తాడంటే వ్యవసాయకుడు దాన్ని తీసి ప్రక్కన పాడేస్తాడు. తీసి ప్రక్కన పాడేయడం వల్ల ఎటువంటి ప్రయోజనం ఉండదు. కాబట్టి దాన్ని ఏం చేస్తాడంటే తీసుకెళ్ళి అగ్నిలో వేస్తాడంట. నీవు నేను కూడా మనము తీగలము,
యేసుక్రీస్తు ప్రభుల వారి ద్రాక్షవల్లి, వ్యవసాయకుడు తండ్రి అయినటువంటి దేవుడు. మనము యేసుక్రీస్తు ప్రభుల వారితో అంట కట్టబడి ఉన్నంత వరకు ఫలింపు. యేసుక్రీస్తు ప్రభుల వారితో కలిసి జీవనం చేస్తున్నంతసేపు ఆశీర్వాదం, ఆయనతో కలిసి బ్రతుకుతున్నంతసేపు మేలులు, ఎన్నో అద్భుతాలు, ఎన్నో గొప్ప కార్యాలు మనం ప్రభువులో చూడగలుగుతాం. కానీ ఎప్పుడైతే అంట కట్టబడినటువంటి స్థితిని విడిచిపెట్టి వేరుగా ఉండాలని తీగ ఎప్పుడైతే ఆశపడుతుందో ఆ తీగ ఏమవుతుందంటే ఎండిపోతుంది, ఫలించదు. ఆ తర్వాత నరికి వేయబడుతుంది, అగ్నిలో వేయబడుతుంది, అది కాల్చబడుతుంది. బ్రతికేందుకు దానికి ఎక్కడ అవకాశము ఉండదు. ఈరోజు నీవు నేను కూడా దేవునికి వేరే ఉండి మనము ఏమి చేయలేం. నా యందు మీరును, మీ యందు నా మాటలు నిలిచిన యెడల మీకు ఏది ఇష్టమో అడుగుడి, అది మీకు ఏమవుతుంది? అనుగ్రహించబడుతుంది. మనము దేవుల్లోనూ, దేవుని యొక్క వాక్యం మనలోనూ ఉన్నప్పుడు మనం ఫలిస్తున్నటువంటి తీగలమై దాని యొక్క అర్థం. మనము దేవుల్లో లేవు, దేవుని యొక్క వాక్యం మనలో లేదు అంటే ఎంత మాత్రం ప్రభు యొక్క కార్యాలు మనలో లేవు కదా. నిర్జీవమైనటువంటి స్థితి మనలో ఉంది, ఎండినటువంటి అనుభవం మనలో కనబడుతుంది, మృతుల్యమైనటువంటి అనుభవాలు ఎన్నో 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 మన జీవితంలో కనబడుతున్నాయి. ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి ప్రియ దేవుని సంగమా, నువ్వు ఎండిన అనుభవంలో ఉన్నా, చిగురు లేని అనుభవంలో ఉన్నా, మూడు మారిపోయినటువంటి స్థితిలో ఉన్నా, మృతుల్యమైనటువంటి అనుభవాల నుండి ఎంతైనా ఏలుబడి చేస్తున్నప్పటికీ మృతుల్యమైనటువంటి చాలా గర్భాన్ని తెచ్చినటువంటి దేవుడు ఈరోజు మృతులమైన వాళ్ళని తిరిగి లేవనెత్తడానికి సజీవుడైనటువంటి దేవుడు, మనల్ని జీవించగలిగినటువంటి దేవుడు, తన యొక్క వాక్యం ద్వారా మనల్ని బ్రతికింపజేసే దేవుడు, తన మాటల ద్వారా మనకి తన శక్తిని పంపించేటువంటి దేవుడు, మన ఎముకలో కీళ్ళు నరములకి వాక్యం రూపైన ఆత్మను మన లోనికి పంపించి జీవాన్ని మన నుండి బయటకు తీసుకొచ్చినటువంటి దేవుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అట్టి దేవునికి మనం ఏమై ఉన్నామండి? పిల్లలమై ఉన్నాం. ఎప్పుడైనా దేవునికి దూరం అయిపోతున్నామని అనిపించినప్పుడు చిన్న దెబ్బ వేస్తాడు. అప్పుడు మనల్ని మనం సరి చేసుకుని అయ్యో నేను త్రోవ తప్పిపోయానేమో అనబడినటువంటి ఆలోచనలో తిరిగి మనల్ని దేవునికి సమీపంగా జీవించాలి తప్ప మనం శిక్షించేది, మనల్ని బాధ పెట్టి మనం ఇబ్బంది పడుతూ ఉంటాయని చూస్తూ ఆనందించాలనుకునే దేవుడు కాదండి. మనకు మనమే వేరైపోవడానికి ఇష్టపడుతున్నాం, మనకి మనమే దేవునికి దూరం అయిపోవడానికి ఇష్టపడుతున్నాం. కాబట్టి ఇక మీద అటువంటి అనుభవాలు మనలో ఏమైనా ఉంటే తీసివేసుకున్నాం. అయితే చిన్న కుమారుని చూసినప్పుడు తండ్రి నుండి ఇంటి నుండి వెళ్ళిపోవాలి అనుకున్నాడు, కానీ అతనికి బుద్ధి వచ్చినప్పుడు అన్ని తెలుసుకున్నాడు. తిరిగి తండ్రి ఇంటికి వచ్చినప్పుడు తండ్రి ఎంతో ప్రేమతో చేర్చుకున్నాడు, హక్కును చేర్చుకున్నాడు. తండ్రి ఇంటిలో ఉండే ఆశీర్వాదాన్ని ఏంటో మరలా తన కన్నులకు చూపించాడు దేవుడు. హల్లెలూయా. ఈరోజు నీవు నేను తండ్రి ఇంటి నుండి దూరం అయిపోయిన ఆశీర్వాదాలు మన జీవితంలో అనుభవించలేని స్థితిలో మనం ఉన్నామేమో. ఈరోజు దేవుని యొక్క వాక్యం మనతో మాట్లాడుతుంది కదా, వేరుగా ఉండడం కాదండి, కలిసి జీవించడానికి ఆశపడదాం, ప్రభువులో కలిసి బ్రతకడానికి ఆశపడదాం, ప్రభుత్వం అంట కట్టుబడి జీవించడానికి ఆశపడదాం. అది మనలో ఈరోజు ఈ వాక్యం మనలో అద్భుతాలు, ఆశ్చర్యకరమైన ప్రభు యొక్క కార్యాలు జరిగించడానికి ఈ వాక్యం మనకి సహాయపడును గాక. ప్రభు తన కొద్ది మాటలు దీవించును గాక.